హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన కేక్ అండి. గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా ఓవెన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కప్ కేక్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. 2 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఈ మిశ్రమం మిక్సీ పట్టాలండి. 1 మినిట్ అన్నా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇందులో 1/2 కప్పు ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఓట్స్, జొన్నలు, రాగులు, బార్లీ ఇవన్నీ కలిపిన పిండి 1/2 కప్పు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనలే, లేనివారు వేయనవసరం లేదు. ఈ విధంగా పిండి వేసుకుని బాగా జల్లెడ ఇప్పుడు జల్లెడ పట్టుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాకో పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ చాకో చిప్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్లేట్ రౌండ్ షేప్ వస్తుందని ఈ విధంగా కట్ చేసానండి. ఇప్పుడు పేపర్ ప్లేట్ని కేక్ బౌల్లో అమర్చుకొని నూనె అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఓవెన్ 180 డిగ్రీస్లో కన్వెన్షన్ మోడ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ పిన్లో కేక్ మిశ్రమం వేసి చాకో చిప్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకొని ఓవెన్లో కేక్ మోడ్లో 180 డిగ్రీస్లో 18 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండితో కప్ కేకులు వేసుకుందామండి. ఇలాగా పేపర్ కప్ కేకులు ఉంటాయి. అందులో నూనె అప్లై చేసుకుని మిగిలిన కేక్ మిశ్రమం ఇలాగ కప్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓవెన్ తీసి కేక్ రెడీ అయిపోయిందండి. కేక్ తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కేక్ మిశ్రమం వేసుకున్న కప్పులన్నీ ఈ విధంగా ఓవెన్లో 180 డిగ్రీస్లో కన్వెన్షన్ మోడ్లో 18 నిమిషాలు పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో కేకు. ఆరోగ్యకరమైన కేక్ అండి. గోధుమ పిండి బెల్లంతో పిల్లలకు కూడా హెల్దీ. బయట కొన్న దానికన్నా ఏమాత్రం తీసిపోదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.